హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సో గైస్, ఇవాళ వీడియోలో మూవీస్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని లాస్ట్ టైం చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఉండబోతుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కానీ దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంద్రా అంటే, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో ఇంకా మేము వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి డేట్స్ ఏమేమి వస్తున్నాయి అనేసి అయితే మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి పెద్ది నుంచి సెకండ్ సాంగ్ 31st December కి రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో చూద్దాం మరి వస్తుందా లేదా. సో నెక్స్ట్ నిఖిల్ గారి నెక్స్ట్ మూవీ స్వయంభూ వచ్చేసి 13th February అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ఇది రిలీజ్ అవుతుందా లేదా చూద్దాం. రిలీజ్ అయితే మాత్రం మంచిది. ఎందుకంటే ఫిబ్రవరిలో మరీ అంత పెద్ద మూవీస్ ఏం లేవు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ వచ్చేసి 27th November కి అయితే వస్తుందంట. అండ్ దీనికి ట్రైలర్ వచ్చేసి 18th November కి రిలీజ్ కానుందంట. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏందో. సో నేనంటూ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉండా. సో నేనంటూ ఖచ్చితంగా మూవీకి అయితే పోవాలనేసి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మరి చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనశంకర వరప్రసాద్ మూవీ షూటింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎండ్ కి అయితే వచ్చేసాయంట. ఎండ్ స్టేజ్ అయితే ఇప్పుడైతే జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న మూవీకి వచ్చేసి డైరెక్టర్ సుందర్ సి గారు అయితే ఉంటారనేసి అయితే చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి అతనైతే డైరెక్టర్ గా అయితే ఉండట్లేదంట. సో ఇంకా నెక్స్ట్ కొత్త డైరెక్టర్ కోసం అయితే చూస్తున్నారంట. సో మరి ఎవరు వస్తారేమో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారి 100th మూవీకి సెకండ్ హీరోయిన్ గా వచ్చేసి సుస్మితా భట్ గారు అయితే చేయబోతున్నారంట. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏందో. సో నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ అడ్లీ కాంబోలో రాబోతున్న నెక్స్ట్ మూవీ షూటింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మే ఎండ్ కి అయితే కంప్లీట్ అయిపోవచ్చు అంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ డిసెంబర్ అంటే 2027 సమ్మర్ లో అయితే వచ్చే అవకాశం ఉందంట. సో చూద్దాం మరి 2027 లో సమ్మర్ లో వచ్చేసి March 27 కి వారణాసి కన్ఫర్మ్ అయింది. సో మరి చూద్దాం ఇది ఏప్రిల్లో వస్తుందా మేలో వస్తుందా. సో ఖచ్చితంగా ఈ 2 months లోనే అయితే ఒకవేళ ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలంటే ఈ 2 months లో అయితే వచ్చే అవకాశం ఉంది. సో మరి చూద్దాం గైస్ ఏమైతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జై బాలయ్య గారు అప్డేట్స్ తీసుకుందాం. అఖండ 2 వచ్చేసి 2D మరియు 3D ఫార్మాట్స్ అయితే రిలీజ్ చేయనున్నారంట. దీనికి ప్రమోషన్స్ వచ్చేసి చెన్నై, ముంబై మరియు నార్త్ ఇండియాలో అయితే ఎక్కువ ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ప్రమోషన్స్ ఎక్కడ చేస్తే మాత్రం మంచిదే. సో ఎందుకంటే ఇంకా మంచి హైప్ అయితే క్రియేట్ చేయొచ్చు కాబట్టి. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి NBK 111 లో మన బాలయ్య గారు డబుల్ రోల్ అయితే చేయబోతున్నారంట. సో డబుల్ రోల్ అయితే ఉంటుందంట. సో దీని అయితే ఇలా చూసుకుంటే మంచి యాక్షన్ మూవీ ఉండొచ్చు అనేసి అయితే టాక్స్. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన డార్లింగ్ గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా సో జై డార్లింగ్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు అయితే స్టోరీ చెప్పినారంట ప్రభాస్ కి. సో అతను వచ్చేసి దానికి యాక్సెప్ట్ చేసిండ, ఓకే అని చెప్పిండంట. సో ఇది వచ్చేసి యానిమేటెడ్ వర్షన్ లో అయితే ఉంటుందంట. సో నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మన రవితేజ గారి కొడుకు మరియు త్రివిక్రమ్ గారి కొడుకు అయితే చేయబోతున్నారంట. సో నెక్స్ట్ వచ్చేసి రాజా సాబ్ షూటింగ్స్ వచ్చేసి అన్ని అయిపోయినాయంట. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టుంది. సో మొత్తం షూటింగ్ అయితే కంప్లీటెడ్ గైస్. సో దట్స్ ఇట్ గై వీడియో. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫాలో నంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ అప్ టు యువర్ విఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.